హలో నమస్తే వెల్కమ్ టు నవ్వండి లవ్వండి. సరే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా నేను చదవాలి. నాకు ఎన్ని ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ వచ్చినా నువ్వే నా ఇంట్రెస్ట్. నీ ఫేవరెట్ సినిమా ఏంటో అది చెప్పు. అంటే నీకు లవ్ స్టోరీస్ ఇష్టమా, కామెడీ సినిమాలు ఇష్టమా, హర్రర్ మూవీస్ ఇష్టమా? ఆ గుద్దుకొని కొట్లాడుకొని కింద పడి మీద పడి అవి ఇష్టం ఉండవురా. ఏదైనా కూల్ గా అట్లా ప్రేమించుకోవాలి, ఫ్యామిలీ. అదే లవ్ స్టోరీస్ అంటే చెప్పొచ్చు కదా. డాడీ మూవీ, ఇప్పుడు మురారి మూవీ, ఇలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. సరే నవ్వండి లవ్వండిలో ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చదువుదాము. అన్న నా పేరు గౌతమ్. హాయ్ గౌతమ్. హలో గౌతమ్. గౌతమ్ ఎస్ఎస్సి కాదు, నార్మల్ గౌతమ్. ఏంటో అన్న అందరూ అంటూ ఉంటారు కదా, ప్రేమ అంటే దగ్గరగా ఉండడం, ఒకరికొకరు మధ్యలో గాలి దూరనంతలా ఉండడం అని. కానీ నా దృష్టిలో మాత్రం కనిపించినంత దూరాన ఉన్నా కూడా కలిసి ఉండడమేనన్నా. తెలుసా, నీకు ఒక లిరిక్ ఉంది దీంట్లో. చెప్పు. మన మధ్యన కూడా ముందు పాట నేర్చుకో, తర్వాత పాడదు. కానీ ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే గాలి కూడా దూరనంత గ్యాప్ ఇవ్వద్దు అని ఒక లిరిక్ ఉంటది. కానీ ఈయన ఉద్దేశం వేరేలా ఉంది. కనిపించినంత దూరాన ఉన్నా కూడా కలిసి ఉండడమే ప్రేమ అంటున్నాడు. సో ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ప్రేమించిన అమ్మాయి ఈ లోకం విడిచి వెళ్ళిపోయి 142 days అవుతుంది. ఓ మై గాడ్, సో సారీ. కానీ నాకు మాత్రం ఇంకా తను నా పక్కనే ఉన్నట్లు కనిపిస్తుంది. సో గ్రేట్ లవ్ కదా. ఇంట్లో వాళ్ళేమో నాకు పెళ్లి చేయాలి, సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు నాతో ఇంకొకరు ఉన్నారు అని. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఇవి నిజంగా చాలా టఫ్ సిచ్యువేషన్స్. రీసెంట్గానే నేను ఒక లైవ్ అంటే నా హెయిర్ డ్రెస్సర్ అనమాట. వాళ్ళు పాపం లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక మంచిగా ఉన్నారు, ఇంట్లో అంత ఒప్పించుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉన్నారు. ఒక చిన్న బాబు కూడా పుట్టిండు. 1 year బాబు బర్త్డే అయింది. ఏదో ఇన్సిడెంట్ వల్ల ఆయన యాక్సిడెంట్ అయ్యి పాపం చనిపోయాడు. సో ఆ అమ్మాయిది చాలా చిన్న ఏజ్, బాబు 1 year ఉన్నారు. ఇంట్లో వాళ్ళేమో మళ్ళీ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఏమో ఇంట్రెస్ట్ లేదు. అసలు ఈ సిచ్యువేషన్స్ నిజంగా ఎలా డీల్ చేస్తారా? అవి అసలు చాలా కష్టంగా ఉంటాయి. సో మన నవ్వండి లవ్వండిలో కొంచెం ఎమోషన్ అయిపోయింది ఇప్పుడు. అయినా కూడా ఎమోషన్ ఇలాగే క్యారీ చేద్దాం కాసేపు వరకు. రాజారాణి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇక మనకు ఒక లైఫ్ అయిపోయింది అనుకోవద్దు, అక్కడి నుంచి మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుద్దని. సో మళ్ళీ నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ అక్కడి నుంచి కొత్తగా కనిపిస్తుంది. కష్టంగా ఉంటుంది, మర్చిపోలేం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇంకా ఫ్యామిలీ అవన్నీ ఆలోచించుకుంటే ఇంకా మూవ్ ఆన్ అవ్వాల్సిందే. సో ఆల్ ది వెరీ బెస్ట్ గౌతమ్. ఇప్పుడైతే బాధగా అనిపిస్తుంది కానీ నువ్వు ఏదో రోజు హ్యాపీగా ఉండవు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది డాలీ. నా కోసం. నీ కోసం కాదు, మన ఆడియన్స్ కోసం చెప్తా. అన్న నా పేరు శశి, నాకు గోల్ ఉంది. హాయ్ శశి. గోల్ అంటే ఏదో చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చదువు అని సావగొడుతూ ఉండేవాళ్ళు. అదే గోల్, అది గోల్ కాదు, గోల్ అవుతుంది అది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గోల, మనోడు కూడా గోల. కానీ ఈయనకు గోల్ అంటే సపరేట్గా ఉంది. సావగొడుతుండే ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళని చదవమని అంటారు. దానితో చదువు తప్ప వేరే ప్రపంచమే తెలియదు మనకి. ఓకే, ప్రజెంట్ నాకు జాబ్ అయితే ఉంది కానీ లవర్ మాత్రం లేదు. మా ఫ్రెండ్స్ ఏమో వారానికి లవర్ అన్నట్లు ట్రిప్పుల మీద ట్రిప్పులు వేస్తున్నారు. అందుకే ఒక అమ్మాయిని ఎలాగైనా లవ్లో పడేసి తనతో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఒక గోల్ పెట్టేసుకున్నాను. దీనికి ఏమైనా కొన్ని ట్రిప్స్ ఉంటే చెప్పండి అండి. టిప్స్. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి పడాలంటే నువ్వేం చేయాలి? అమ్మాయి వెనకాల తిరగాలి. అమ్మాయి వెనకాల తిరగాలంటే నువ్వేం చేయాలి? టైం వేస్ట్ చేసుకోవాలి. అమ్మాయి పడాలంటే వెనకాల తిరగడానికి కాలెట్టి పెడితే పడిపోద్ది కదా. ఓల్డ్ ఓకే, బాగాలేదా? కంట్రోల్. సో నువ్వు టైం వేస్ట్ చేసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జాబ్ వదలాలి. జాబ్ లేకపోతే పైసలు రా. ఇవన్నీ ఎందుకంటే పంచాయతీలు. ఇన్స్టాగ్రామ్లో టగటగటగడకు ఒక మెసేజ్ పెట్టు. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా మనకి సోషల్ మీడియాలో. నేను ట్రిప్కి పోతున్నా, నాతో ఎవరు వస్తారు, హాఫ్ ఖర్చులు అని పెట్టు. సోషల్ మీడియాలో స్టోరీ పెట్టాలి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత సంపాదిస్తున్నా, నేను ఫలానా అబ్బాయి. అంటే మాత్రం వస్తారు శశి. హాయ్ నా పేరు శశి, వేర్ ఇస్ మై శశికళ అని పెట్టు. అరే నీకు నిజంగా అట్లాంటి ఆప్షన్ వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు ఎవరో ఒక అమ్మాయితో ట్రిప్కి వెళ్ళాలి, ఎవరు దొరకట్లే, ఏం చేస్తావు? నా పేరు కరం, నాకు ఎక్కడుంది కర్మ రాసి పెట్టాను పెడతా. సీరియస్ గా అడుగుతున్నా. ఎందుకు? నువ్వు ఉన్నావు కదా, ఇంక వేరే వాళ్ళు లేను అనుకో, సపోజ్ నేను లేను ప్రస్తుతానికి, అప్పుడు ఏం చేస్తా? అమ్మా ఇలా నేను ఏమంటాను చెప్పి బుక్ చేద్దానే కదా చెప్ప. సరే డార్లింగ్ శశి, యాక్చువల్గా నీకు లవర్ లేదు కాబట్టి లవర్ కావాలనిపిస్తుంది. వన్స్ లవర్ వచ్చిన తర్వాత ఒకసారి ట్రిప్కి వెళ్ళిన తర్వాత అనవసరంగా లవర్ లేకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. సరేనా? ఒకసారి అనిపించి తెలుస్తుంది నీకు కూడా. ఆల్ ది వెరీ బెస్ట్.
అదిరా విషయం. పాపం శశికళ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. మనం ఇంకా లవ్ స్టోరీ గురించి నేను మాత్రం నీకోసమే వెయిట్ చేస్తా. ఎందుకు పక్కనే ఉన్నా కదా మనం వెయిట్. అయినా వెయిట్ చేస్తా. హాయ్, నా పేరు సుందర్. హాయ్ సుందర్. హాయ్ సుందర్. మీరే నా లవ్ లెటర్ చదవాలి. ఎందుకు అంటే ఒక అమ్మాయి నా లెటర్ చదవడం నాకు ఇష్టం లేదు. ఓకే, నీ లవ్ లెటర్ చదవడానికి కూడా ఈ అమ్మాయికి అర్హత లేదు అంటున్నావు చూసావా? గాల్లో ఎగురుతావు. నేను లవ్ లెటర్ చదవాలి అని అంటే వాళ్ళు ఏదో జన్మలో ఒక పుణ్యం చేసుకొని ఉంటేనే నేను చదవగలను. ఎందుకంటే అన్ని రకాలుగా కూని 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 ఖైమా చేసి చదివింది కాబట్టి. సరే ఓకే, ఏదో చెప్పావు కాబట్టి చదువుతా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తా. ఓకే, ఆ అమ్మాయి అన్న తర్వాత అమ్మాయిని లవ్ చేస్తారు, బాగుంది. 1 సైడ్ లవ్ అనుకునేవారు, నాది 2 సైడ్ లవ్. మేమిద్దరం తిరగని ప్లేస్ అంటూ లేదు. వీకెండ్ వస్తే చాలు సినిమాలు, షికార్లు, పబ్బులు, చడ్డీలు, మిడ్డీలు. ఆయన రాసిందా? చదువుతాను. ఎక్కడ లేని ప్లేసులు తనకు గుర్తొచ్చేది పోదామనేది వెళ్ళిపోయేవాళ్ళం. తనకు గుర్తొచ్చేదా? తనకు గుర్తొచ్చేది పోదామనేది పోయేవాళ్ళం. అలా ఎన్ని ట్రెక్కింగ్లు చేసామో నాకే తెలియదు. అలా మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా పట్టించుకునేది కాదు. అసలు నాతో ఉన్నప్పుడు తనకి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చేవారే కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత మైమర్చి పొర్లిపోతున్నారు. గుర్తు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక రోజు తనకి నేను గుర్తురాలేదు. ఆ రోజు తన మెడలో వేరేవాడు తాళి కట్టారు. అసలు ఎలా నా అమ్మాయిలకి ప్రేమించేటప్పుడు అమ్మ నాన్న గుర్తురారు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించిన వాడు గుర్తురాడు. నీకు విషయం గుర్తున్నాడు. ఎందుకంటే నీతో ఉన్నప్పుడు వాళ్ళ జన్మనిచ్చిన అమ్మా నాన్నలే గుర్తురానప్పుడు రేపొద్దు నువ్వు కూడా గుర్తురావా అనే విషయం అప్పుడే గుర్తురావాలి. జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చేవారు కాదంట. మరి ఎలా ఫులిష్ గా 20-25 ఇయర్స్ పెంచిన అమ్మా నాన్న గుర్తురానప్పుడు రేపొద్దు నీ అబ్బాయి గుర్తొస్తున్నా ఎలా నమ్మాడు? అబ్బాయికి 20-25 ఇయర్స్ అని నీకు తెలుసు? అంటే ఆల్మోస్ట్ అదే టైం ఏజ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. పోనీ 30-35 అనుకో. ఓకే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇవాళ ఏమైపోయిందంటే రేపు ఇంకొక ఆమె, ఎల్లుండి ఇంకొక ఆమె ఐశ్వర్య వచ్చింది, మా ఇంటికి ఐశ్వర్య వచ్చింది. సుందర్ ఎక్కడో నీకోసం సుందరంగా ఉంటుంది. ఓకే డార్లింగ్, ఎందుకైనా నీ లైఫ్ లో మంచి జరిగిందని నా ఫీలింగ్. ఎందుకంటే నీతో ఉన్నప్పుడు మమ్మీ డాడీ గుర్తురానప్పుడు ఆబ్వియస్లీ రేపు పొద్దున్న నువ్వు గుర్తురావు. ఇప్పుడు కాకపోయినా ముందే పెళ్లికి ముందే తెలిసిపోయింది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చిందేమో అమ్మాయి సైడ్ గురించి కూడా ఆలోచించవచ్చు కదా. అంతేంటావా? సో యాక్చువల్ నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా అది కూడా పాయింట్ అనిపించింది కాబట్టి. సో బాగా తిరిగావు కాబట్టి, బాగా ఎంజాయ్ చేసావు కాబట్టి, ఐ మీన్ అంటే ఒక లైఫ్ తెలిసింది కాబట్టి, నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాని విధంగా ముందుకు పోతావని నేను తెలియజేసుకుంటూ ఇక్కడతో ఈ లవ్ స్టోరీ ఎండ్ చేస్తున్నా. ఏమంటా? ఓకే, నీకు ఈ మధ్యన ఏమైనా లవ్ స్టోరీస్ ఏమైనా విన్నావా? అవును, నీకు ఎవరైనా షేర్ చేసుకుంటారా వచ్చి? అయ్యో, ఉన్న లేని ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే చెప్తారా? అదేందో అర్థం కాదు. నాకేమో సొల్యూషన్ చెప్పడం చేత కాదు. అందుకే నీకు చెప్పుకుంటారేమో. నేను ఈ మధ్య రీసెంట్ గా బాగా చూస్తున్న లవ్ స్టోరీలు ఏంటంటే, ఇవాళ పొద్దున కలుస్తున్నారు, సాయంత్రం పెళ్ళి అంటున్నారు, ఎల్లుండి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు, రాత్రికి బ్రేకప్లు అయిపోతున్నాయి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా అలా పడిపోతున్నారు, అర్థం కాదు. ఉద్దేశంలో ఎన్ని రోజులు ట్రావెల్ చేయాలండి అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నా పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, బేసిక్ గా ఇంకా లైఫ్ లో కలిసి ఉండాలి కాబట్టి ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి, ట్రావెల్ చేయాలి. ట్రావెల్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది నువ్వు చెప్తుంటే. నేను లవ్ అనే టాపిక్ గురించి చెప్పట్లేదు. ఒక పర్సన్ గురించి తెలియాలి అంటే వాళ్ళతో ట్రావెల్ చేయాలి. ట్రావెల్ అంటే ఎట్లా? రోజు కాదు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫ్రెండ్స్ గురించి ఏదైనా ట్రిప్కి వెళ్ళి ఒక 4-5 రోజులు అంటే అంటే ఒకరితోనే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ వెళ్తే వాళ్ళ ఒరిజినాలిటీ క్యారెక్టర్స్ బయటపడతాయి. అప్పుడు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ లాంటి వాళ్ళు అయితే చీపురు మరలేసి కొడతారు. అట్లానట్లేదురా. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, మనకు ఆల్ ఆఫ్ సడన్ పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలియాలనుకో, ఒకసారి ఏదో లాంగ్ ట్రిప్కి ఏదో వెళ్ళామనుకో తెలిసిపోద్ది. అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది ఎవరికైనా తెలుసుకోవాలంటే ఉచిత సలహా ఇచ్చా, పాటించండి. నా పేరు అజయ్. హాయ్ అజయ్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదన్నా, ఈ జన్మలో నువ్వు ఏదైనా పాపం చేస్తే వచ్చే జన్మలో నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావని. ఆబ్వియస్లీ అది నిజంగా ఉంటది. అది చెప్పేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. కర్మ ఇస్ బూమరాంగ్, వెంటనే చూపిస్తుంది. కానీ పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలకి చూపిస్తారంటారు, అవి కూడా కొన్ని నిజంగానే నిజం. అది ఒక టైంలో ఉండాలి. ఇప్పుడు వెంటనే పొద్దునాలంటే మధ్యాహ్నం కింద పడిపోతున్నారు, సరేనా? అందుకే ఎవరికి ఏమనకే, నేను అస్సలు ఏమనను. దాని సంగతి ఏమో నాకు తెలియదు. కానీ పాపను లవ్ చేస్తే మాత్రం ఈ జన్మలో వచ్చే జన్మలో అనుభవించాల్సిందని హోల్సేల్ రేట్లో, అంతేకాకుండా బై 1 get 1 ఆఫర్ కింద వచ్చేస్తాయి. పాపంలో వచ్చేస్తే ఇన్ని అనుభవిస్తాయా అంటే మీరు అంత కష్టంగా ఫీల్ అవుతున్నారా? వచ్చేస్తాయి అన్న దానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్ అండి. అదే అంత టార్చర్ ఏం చేసింది? అందుకే చెప్తున్నా అన్న, మనలాంటి అబ్బాయిలు ప్రేమ అనే పాప పని చేయకండి.
ఎందుకంటే మాటల్లో చెప్పలేనిది ప్రేమ కాదు, నీకు మాటలు లేకుండా చేస్తుంది కాబట్టి. అయితే మాట్లాడకు. పాప మీ అబ్బాయికి ఏం జరిగింది ఏంటో, అంత సాడ్ స్టోరీ ఏమై ఉంటుందిరా? కానీ మ్యాటర్ రాయలేదు క్లియర్గా ఏం జరిగిందో. ఆయనకి ఏమైనా చీట్ చేసిందేమో. కానీ ఇంకొంచెం క్లారిటీగా రాస్తే బాగుండేది. అజయ్ సరే ఏం జరిగినా మంచిగా అనుకోవాలి కాబట్టి నువ్వు దాన్ని అలా ఫీల్ అవ్వడం మానేసి మళ్ళీ ఇంకొత్త అమ్మాయిని లవ్ చేసుకొని ఇంకొత్త ఎగ్జాంపుల్ తీసుకొని ఆ లవ్ స్టోరీ కూడా మాకు పంపించాను, అది కూడా మేము చదువుతాం. అంటే ఎక్కువ ఫీల్ అవ్వద్దు. బట్ ఓకే, లైఫ్ లో అబ్బాయి అన్నప్పుడు అమ్మాయి వస్తుంది, అమ్మాయి అన్నప్పుడు అబ్బాయి వస్తుంది. లాస్ట్ కి ఇద్దరు కలిసి ఉండాల్సిందే, లవ్ చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే, లైఫ్ గడపాల్సిందే, అంతే కదా. లవ్ చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయొచ్చు, అంతే సింపుల్. అందుకే కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటారు, అది అలా అంటున్నారు ఇప్పుడు. అంతే కదరా. మరి దానికి ఎందుకు అంత స్ట్రెస్ ఎంతైనా ఎప్పుడైనా అంతే కదా. అంటే అంత ఫీల్ అవ్వద్దని చెప్తున్నా నేను. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది అబ్బాయికి, ఓకే. అమ్మాయికైనా ఈ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి వస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, ఈ ప్రపంచం సృష్టించింది ఏంటి? ఏం సృష్టించింది? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం అనేది సృష్టించింది. సరే, ఆల్ ది వెరీ బెస్ట్. సరే, నీకు ఎవరైనా అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది అలాగా? నాకు ఎవరు ఇవ్వలేదురా, నేనే ఏయ్, ఇచ్చాను. చెప్పు. అవన్నీ లవ్ స్టోరీలు ఇక్కడ చెప్పకూడదు, సరేనా? కావాలంటే నా లవ్ స్టోరీ నేనే ఇంకొక పేరు మీద రాసి పంపిస్తా వెళ్ళి, కావాలంటే జస్ట్ అట్లా ఎవరైనా హింట్ అట్లా ఏం చెప్పను నేను. కావాలంటే ఇంకొక కొత్త స్టోరీ విందాము. మీ దగ్గర కూడా ఇలా లవ్ స్టోరీలు ఏమైనా ఉంటే, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీ లవ్ స్టోరీ చెప్పకపోయినా మీ ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ అయినా చెప్పాలనుకుంటే మాతో షేర్ చేసుకోండి. జెమినీ కామెడీ పేజ్కి మీ లవ్ స్టోరీస్ పంపించండి, ఖచ్చితంగా మేము నవ్వండిలో ఖచ్చితంగా చదువుతాం. ఈయన మాత్రం చాలా నీట్ గా ఎస్కేప్ అవుతాడు అలాగా. సో విన్నారుగా, లవ్ స్టోరీస్ కొన్ని సాడ్ ఉన్నాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. సో ఇలాంటి లవ్ స్టోరీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇట్స్ మీ కరం. And this is Jolly signing off for today. Bye bye.